సినిమా చూస్తూ పాప్కార్న్ తినేవాళ్ళు ఇకపై ఇంకోసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే పాప్కార్న్ పై జీఎస్టీ పిడుగు పడింది. పాప్కార్న్ పై 3 రకాల జీఎస్టీ స్లాబ్లపై విధించడం సంచలనం రేపింది. ప్యాకెట్లో చక్కెర కలిసిన పాప్కార్న్ పై 18% జీఎస్టీని విధించారు. ఆరోగ్య జీవిత బీమా పాలసీలపై పన్ను తగ్గింపు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మీరు సినిమా థియేటర్కు వెళ్తున్నారా? వెళ్తే అక్కడ పాప్కార్న్ తినాలంటే మీ జేబుకు చిల్లు పడ్డం ఖాయం. ఎందుకంటే పాప్కార్న్ పై 3 రకాల జీఎస్టీ విధించింది కేంద్రం. ప్యాకెట్లో లేని పాప్కార్న్ పై 5% జీఎస్టీ విధించారు. ప్యాకెట్లో వచ్చే లేబుల్తో కూడిన పాప్కార్న్ పై 12% జీఎస్టీ విధించారు. పంచదారతో కలిపి తయారు చేసిన పాప్కార్న్ ను 18% పన్ను స్లాబ్లో ఉంచారు. జీఎస్టీ కౌన్సిల్ పాప్కార్న్ ను రుచికి అనుగుణంగా వివిధ స్లాబుల్లో ఉంచింది. భారతదేశంలో పాప్కార్న్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. పాప్కార్న్ ఇండస్ట్రీ వృద్ధి రేటు 10% పైగా ఉంది. 2030 నాటికి 12% కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 2023 నాటికి పాప్కార్న్ మార్కెట్ 1158 కోట్లకు చేరుకోవచ్చు. ప్రస్తుతం దాదాపు 1200 కోట్లకు పైగా పాప్కార్న్ బిజినెస్ నడుస్తోంది. 2030 నాటికి ఈ సంఖ్య 2572 కోట్ల రూపాయలను కూడా దాటవచ్చు. When you talk outside it looks silly. अरे पॉपकॉर्न के ऊपर इतना चर्चा चाहिए क्या? मगर हर आइटम के ऊपर फिटमेंट कमेटी में स्टेट्स भागीदारी लेकर चर्चा करने के समय वो क्लियरली बोलते हैं एडेड शुगर वाले चीज को तो हम ट्रीटमेंट अलग ही देते हैं, चाहे वो ड्रिंक हो, कार्बोनेटेड ड्रिंक हो, जूस हो जिसमें एडेड शुगर है. इसीलिए पॉपकॉर्न का ट्रीटमेंट में जब तक वो नमकीन है, सॉल्टेड है, मसाला एडेड है, चटपटा मसाला है, चिली पाउडर है, कुछ हो, सब 5%, am I right? 5%. But when it has added caramelized sugar, it is no longer namkeen. इसीलिए उसका रेट अलग है. So वो थोड़ा आपके प्रेस नोट में हम विस्तार से उसका एक्सप्लेनेशन दे रहे हैं. అంతేకాదు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈవీలపై 5% జీఎస్టీ విధించారు. అంతేకాకుండా ఈవీలతో సహా పాత ఉపయోగించిన కార్ల విక్రయాలపై పన్ను పెంచారు. రైతులు ఎండుమిర్చి, ఎండు ద్రాక్ష విక్రయిస్తే దానిపై జీఎస్టీ వసూలు చేయరాదని ఈ సమావేశంలో నిర్ణయించారు. బలవర్ధకమైన బియ్యం గింజలపై ప్రభుత్వం జీఎస్టీ రేటును 5% తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించడానికి తయారు చేసే ఆహార పదార్థాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపారు. 50% కంటే ఎక్కువ ఫ్లై యాష్ కలిగిన ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్లపై 12% జీఎస్టీ రేటు నిర్ణయించారు. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు రుణగ్రహీతల నుంచి వసూలు చేసే పెనాల్టీలపై జీఎస్టీ వర్తించదని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఫుడ్ డెలివరీ యాప్లపై జీఎస్టీ ఇంకా పరిగణించలేదు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పై జీఎస్టీ గురించి చర్చించినప్పటికీ దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పాప్కార్న్ కు సంబంధించి కూడా కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది. పాప్కార్న్ వస్తువులు, ఉప్పు, పంచదారకు వేర్వేరు రేట్లు నిర్ణయించబడ్డాయి. ప్యాక్ చేసిన ల్యాబ్ పాప్కార్న్ లో చక్కెర, పంచదార పాకం కలిపితే 18% జీఎస్టీ వసూలు చేస్తారు. బీమా విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఆరోగ్య జీవిత బీమా పాలసీలపై పన్ను తగ్గింపు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. పాత వాహనాల విక్రయాలపై పన్నును 12% నుంచి 18% పెంచేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. తరుగుదల క్లెయిమ్ చేయడానికి మార్జిన్తో అమ్మకాలపై, వ్యాపారం చేసే కొనుగోళ్లపై 18% పన్ను వర్తిస్తుందని కౌన్సిల్ స్పష్టం చేసింది. ఉపయోగించిన ఈవీ, పెట్రోల్, డీజిల్ కార్లపై 18% జీఎస్టీ విధిస్తారు. కొత్త ఈవీ వాహనాలపై 5% జీఎస్టీ ఉంది. లగ్జరీ వస్తువులపై 1% సెస్ విధించేందుకు జీఓఎం ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ కు 1% సెస్ డబ్బు ఇవ్వబడుతుంది. ఈవీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పి మళ్లీ ట్యాక్స్ విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉపయోగించిన వాహనాల్ని సేల్ చేస్తే కూడా పన్ను విధించడం ఎందుకని మరికొంతమంది అడుగుతున్నారు.